మీరు ఇది కాన్స్పిరసీ అని ప్రజలు అనుకుంటా ఉన్నారు, మా ఇంట్లో వాళ్ళు నమ్ముతా ఉన్నాం. ఎంత గట్టిగా కాన్స్పిరసీ రచించినా ఏదో ఒక చోట ఒక బలహీనత ఉండి ఆ నిజం బయటపడుతుంది. ఏదో పుష్ప 2 సినిమా మా ఇంట్లో వాళ్ళు చూడలేదు, బహుశా మీరు బాగా చూసారేమో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో చూడలేదు పుష్ప 2 సినిమాని. పుష్ప 2 సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ ప్రతి ఒక్కరూ మాట్లాడే ప్రయత్నం చేయడమే, అందులో ఏముండదు. మరి ఒకటే జగన్ 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 అని జగన్ భజన చేయడం తప్ప, అది ఆయన పేరు అనుకొని మాట్లాడడం తప్ప నాకు ఇంకేం కనపడలేదు. అసలుకి ప్లకార్డు పట్టుకున్న దాంట్లో ఎవరని ఏమైనా ఉందా? ఇదే కదా ప్లకార్డు, ఇది కళ్ళెదురుగుంది. ఆఖరికి ఆ జగన్ బొమ్మ ఉంది. పైన ఫిబ్రవరి వచ్చే 29లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలు, అదేదో వాళ్ళైతే బాగా చెప్పగలరు, నాకంటే కూడా పదాలని వాళ్ళు చెప్పారు. వచ్చిన భాష వాళ్ళకి, మేము నేర్చుకోవాల్సిన భాష ఇది. నేర్చుకోలేక ఇటు వీళ్ళ కోసం ఈ భాషలు మేము నేర్చుకోవాల్సి వస్తూ ఉంది. ఇతను ఎవరబ్బా అని మనం లెక్కేసుకొని చూస్తే ఇతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ సభ్యుడతను. ఇదిగో ఇదే ఆ సభ్యత్వం ఒక కార్డు. బహుశా ఐడి కార్డులు ఇచ్చి అలవాటు తెలుగుదేశంలో బాగుంటుంది. ప్రధానికి ఒక కార్డు వేసి మెల్లో తగిలేస్తూ ఉంటారు, అదంతా అంతేనా, తగిలిస్తూ ఉంటారు. దీంట్లో ఆయన పేరు రవితేజ బొడ్డెద్దు అనంత్. ఇంకా మిగతా అన్నీ ఉన్నాయి, పోలింగ్ నెంబర్ ఎంత, అదెంత, ఇదెంత అని అనేక విషయాలు దీంట్లో ఉన్నాయి. దీంట్లో ఉన్న దాంట్లో వీళ్ళకు నంబర్ ఇస్తారు. ఈ నంబర్ కరెక్టో కాదో అని మళ్ళీ క్రాస్ చెక్ చేయించాం. 100,000, 10,000, 10 లక్షలు, 23,91,000. ఇది 2,39,11,302 దాని నంబర్. ఇదిగో మెంబర్షిప్ కార్డు. దీంట్లో క్రాస్ చెక్ చేసి ఇది కూడా అంతే, ఇది కూడా అదే సంఖ్య కలిగింది. ఆఖరిలో 302 అని. 24-26 సంవత్సరానికి ఇచ్చిన కార్డు ఇది. ఇంకా 26 ఇంకా రాలే. సో నేను ఈ మాట అడగవచ్చు కదా, అడిగితే ఇబ్బంది ఏం రాదు కదా మీకు. మీరే దీన్ని మీ కార్యకర్త కంటే ఇట్లా ఫ్లకార్లు ప్రింట్ చేయడానికి ఎవరికి కూడా అదేంది నిబంధన ఏంది లేదు, పేటెంట్ హక్కే ఉండదు. ఎవరైనా బొమ్మ తీసిపోతే దీన్ని చేసిస్తారు. కింద ఏ పేరు రాస్తే ఏ కష్టం వస్తుందో అదేం పట్టుకోలే. ఇది దాని ఉత్సాహవంతుడు అతని పేరు రాసుకోండేవాడు, ఎందుకంటే చూపించేకైనా ఇట్లా. మీ కార్యకర్త, మీ సభ్యుడు, లాస్ట్లో 302 వచ్చే విధంగా ఉన్న మీ సభ్యుడు ఒక ప్లకార్డు పెట్టుకొని వైసీపీ వచ్చిన తర్వాత ఏమో చేస్తామని రాస్తే 2 అనుకోవాలి. ఒకవేళ వైసీపీ పొరపాటున వస్తే మీ సంగతి తేలుస్తాం. వైసీపీ వాళ్ళు గెలవకూడదని అర్థం తెచ్చుకోవచ్చు దీన్ని చూసలేదని సరే. వైసీపీ గెలిస్తే 2029లో మీ సంగతి అని అనుకోవచ్చు. కనుక దీన్ని మీరు ఒక కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న అపూర్వమైన ప్రజాదరణని చూసి తట్టుకోలేక దాన్ని ఏదో విధంగా డిస్టార్ట్ చేసేందుకోసం దీన్ని వార్తాపత్రికలకో లేకపోతే మీడియాలకు అందించిన వాళ్ళు ఎవరు? అక్కడున్న వాళ్ళు చూడలే, ఎవరు చూడలే. దానికి పెద్ద ప్రచారం ఇచ్చింది రామానాయుడు గారు అనుకుంటా, బహుశా ఆయన మంత్రి గారు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని దీన్ని ఆయన ప్రచారం చేస్తే వివిధ మాధ్యమాలు, వాళ్ళకు అనుకున్న మాధ్యమాలు దాన్ని ముందుకు తీసుకెళ్ళాయి. ఇక్కడ అడగాల్సింది ఒక్కటే, ఎవరిని మోసం చేద్దామని, ఎవరిని ప్రజల్ని ఏ విధంగా మోసం చేద్దాం ఆలోచన తప్ప ఇంకో ఆలోచన రాదా? పథకాలు ఇమ్మంటే మోసం చేస్తారు, మభ్యపుచ్చుతారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణను చూడలేక, ఆయనకున్న ప్రజల యొక్క మద్దతును చూడలేక మీరు ఆఖరిగా మీ అబ్బాయిని పంపించారు కదా. నేను ఈ అబ్బాయిని చూసి జాలిపడతా ఉన్నా. నేను మీ యొక్క కుట్రలో భాగమయ్యాడు ఈ అబ్బాయి అని. మీ సభ్యుడు ఫోన్లీ ఆ అబ్బాయి కాదని మీరు మాట్లాడతారా? అయ్యా ఇదిగో ఎన్నికలకు ముందు
ఆయన ప్రవీణ్ అనుకుంటాను, భాష్యం ప్రవీణ్ గారు అనుకుంటాను, ఎమ్మెల్యే గారు.